పంటలు నాశనమైపోతున్నా వ్యవసాయ అధికారులు పట్టించుకోరా? వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. వరి కాండానికి తెగుళ్లు, వేల ఎకరాల పంట నష్టం. వేసిన వరి పొలాలను దున్ని మళ్లీ నాట్లు వేస్తున్న వైనం. రైతులను అప్రమత్తం చేయడంలో వ్యవసాయ అధికారుల వైఫల్యం. వేల రూపాయల పెట్టుబడి నష్టపోయామని రైతుల ఆవేదన. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని వేల ఎకరాలలో రైతులు యాసంగి వరి పంట సాగు చేశారు. కాగా నాట్లు వేసిన 15 నుండి 25 రోజుల వ్యవధిలో వరి మొక్క కాండానికి తెగుళ్లు వచ్చి వరి ఎర్రబడుతూ మలమలా మాడిపోవడం ప్రారంభించింది. అయితే తెగుళ్ల నివారణకు ఏం మందులు వాడాలో, ఏ మోతాదులో వాడాలో తెలియక అవగాహన కల్పించాల్సిన అధికారులు అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడంతో వేసిన పంట కళ్ల ముందే తెగుళ్ల పాలై రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయామని, వేసిన వరిని దున్ని మళ్లీ నాట్లు వేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వరికి తెగుళ్లు వచ్చి రైతులు ఇంతలా నష్టపోతున్నా కోహెడ మండల వ్యవసాయ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. తెగుళ్ల నివారణ కోసం రైతులకు సలహాలు, సూచనలు చేస్తూ అవసరమైతే అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారుల మీద లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దెబ్బతిన్న వరి పొలాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కేవలం వాట్సాప్లో సందేశాలు పంపితే సరిపోతుందా అని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. మండల వ్యాప్తంగా వేల ఎకరాలలో వరి పంట దెబ్బతిన్నదని, మళ్లీ నాట్లు వేయాలంటే పెట్టుబడులు ఎక్కడ నుండి తెస్తామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు సకాలంలో స్పందించి కాండం తొలిచే సమస్యపై తగు సలహాలు సూచనలు చేసి ఉంటే ఇంతగా నష్టపోయేవారము కాదని రైతులు తమ బాధను వెళ్లగక్కారు. గాజుల వెంకటేశ్వర్లు, రైతు కూరెళ్ల. నాకున్న 7 ఎకరాలలో వరి నాటు వేశాను. వరి కాండం చచ్చుబడిపోయి పూర్తిగా ఎండిపోయింది. నాలాగే చాలామంది రైతులు నష్టపోయారు. రైతులకు అవగాహన కల్పించడంలో, క్షేత్రస్థాయి పరిశీలనలో వ్యవసాయ అధికారుల వైఫల్యం చాలా ఉంది. తూతూ మంత్రంగా వాట్సాప్ మెసేజ్లతో అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. మరి చదువు రాని, ఆండ్రాయిడ్ ఫోన్లు లేని రైతుల పరిస్థితి ఏమిటి? రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందుతారు. Agricultural officials do not care about the destruction of crops. Before going into details, please subscribe and like our channel. Pests on rice stalks, thousands of acres of crop loss. Venom is plowing the planted rice fields and replanting them. Failure of agricultural authorities to alert farmers. Farmers are concerned that they have lost their investment of thousands of rupees. In Koheda Mandal of Siddipet district, thousands of acres of farmers cultivated Yasangi rice crop. However, within 15 to 25 days after planting, the rice plants are attacked by pests and the rice starts to turn red and wilt. However, as the authorities who should be educated do not know what drugs to use and what dosage to use for pest control, the farmers are said to be suffering from pests in front of their eyes. Farmers are crying that their investment has been completely lost and they have to plow and replant the planted rice. The farmers are complaining that the farmers are suffering so much due to the pests, but the agriculture officials of Koheda Mandal are treating them like lemons. Farmers are questioning whether it is the responsibility of the agricultural authorities to give advice and instructions to the farmers for the prevention of pests and conduct awareness seminars if necessary. Is it enough to just send messages on WhatsApp without visiting damaged paddy fields and inspecting them in the field? The farmers are questioning the officials. Farmers are expressing their grief that the paddy crop has been damaged in thousands of acres across the Mandal, and if they have to replant again and again, where will they get the investment? If the agricultural authorities had responded in time and had given proper advice on the problem of root rot, the farmers would not have suffered so much. Gajula Venkateshwarlu and Raitu Krella. I planted paddy in my 7 acres. The rice stalks are dead and completely dry. Many farmers have lost like me. There is a lot of failure of agricultural authorities in making farmers aware and in field observation. With WhatsApp messages as a whispering mantra, the authorities are up in arms. And what is the condition of farmers who are not educated and do not have Android phones? The condition of farmers is miserable. Subscribe and like our channel for more latest updates. By subscribing our channel you will get latest updates in our channel.